హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఊటీ ఎలా వెళ్ళాలి, అక్కడ చూడాల్సిన ప్లేసెస్, టికెట్ ప్రైజెస్, టైమింగ్స్ అన్నీ మీకు నేను డీటెయిల్గా చెప్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ఫస్ట్ అయితే నేను విజయవాడ స్టేషన్ నుంచి స్టార్ట్ అయ్యి కోయంబత్తూర్ రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాను. కోయంబత్తూర్ నుంచి ఊటీకి డైరెక్ట్ ట్రైన్స్ అయితే లేవు. సో కోయంబత్తూర్ రైల్వే స్టేషన్ నుంచి కోయంబత్తూర్ కొత్త బస్ స్టాండ్కి అయితే చేరుకొని అక్కడి నుంచి బస్సులో ఊటీ అయితే చేరుకున్నాము. బస్ టికెట్ 100 రూపీస్. మాకు ఒక్కొక్క బస్సు బట్టి టికెట్ రేట్ అయితే చేంజ్ అవుతూ ఉంటుంది. కోయంబత్తూర్ నుంచి ఊటీ జర్నీ అయితే 3 to 4 అవర్స్ మధ్యలో టైం అయితే పట్టింది. ఊటీ బస్ స్టాండ్లో బస్సు దిగిన వెంటనే మనకి లోకల్ ట్రావెల్స్ అయితే ఉంటుంది. అక్కడైతే బస్సెస్, కార్స్ కూడా ఉంటాయి. బస్ 3 to 500 మధ్యలో అయితే ఉంటుంది. కార్ వచ్చేసి 6 అవర్స్కి 2000 అయితే ఛార్జ్ చేస్తారు. మేమైతే 2 డేస్లో అన్నీ ఫిక్స్ చేసుకున్నాము. ఆయనతో మాట్లాడుకొని 2 డేస్కి మాకు 7000 అయితే ఛార్జ్ చేశారు. సో డే 1లో వచ్చేసి కూనూరులో చూడాల్సిన ప్లేసెస్, అలాగే ఊటీలో ఉన్న పార్క్స్ అయితే మేము చూసాము. ఇది కూనూరు ల్యామ్స్ రాకు. ఇది వ్యూ పాయింట్. ఇక్కడ నుంచి చూస్తే 3 స్టేట్స్ ఒక బోర్డర్ అయితే కనిపిస్తుంది. తమిళనాడు, కర్ణాటక, కేరళ బోర్డర్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి చూడొచ్చు. ఈ కొండ చూడండి, మనిషి పడుకుంటే ఫేస్ ఎట్లా ఉందో చూడండి, అట్లా కనిపిస్తుంది. మనిషి పడుకున్నప్పుడు సైడ్ నుంచి చూస్తే ఫేస్ అది కనిపిస్తుంది కదా, అట్లా ఉంటుంది. వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంటుంది. ఇది సూసైడ్ పాయింట్ అని కూడా అంటారు. చాలా బాగుంటుంది. ఇది హయ్యెస్ట్ పీక్ పాయింట్. ఇది ఊటీ కూనూరులోనే. మేము ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయ్యి వచ్చేసాము. చాలా ప్లేసెస్ అయితే చూడాలి కదా. ల్యామ్స్ రాక్ చూసుకొని మేమైతే డాల్ఫిన్ నోస్కి అయితే వెళ్తున్నాము. ఆ ప్లేస్కి వెళ్ళే దారిలో చూడండి, వ్యూ చాలా బాగుంది. చుట్టూ చెట్లు, మేఘాలు చాలా అద్భుతంగా ఉంది. రోడ్డు పక్కనే టీ ఎస్టేట్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. మేము వెళ్తుంటే రోడ్డు మధ్యలో చూడండి పొగమంచు అయితే బాగా కనిపిస్తుంది. మీకు కూడా చూడండి, పొగమంచు కనిపిస్తుంది కదా మీకు కూడా. చాలా అద్భుతంగా ఉంది ఈ వ్యూ అయితే. ల్యామ్స్ రాక్ అయితే వెళ్తున్న దారి ఇది. చూడండి టీ ఎస్టేట్స్ ఇవన్నీని చాలా బాగున్నాయి కదా, మీకు కూడా నచ్చాయి అనుకుంటున్నాను. లైఫ్లో ఒక్కసారైనా ఇటువంటి జర్నీని ఎక్స్పీరియన్స్ చేయాలి. అద్భుతంగా ఉంది, మామూలుగా లేదు జర్నీ అయితే. మేము ఇప్పుడు డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్కి అయితే వచ్చాము. ఈ వ్యూ పాయింట్ చూసుకొని టీ గార్డెన్స్కి అయితే వచ్చాము. ఇక్కడ చూడండి ఎంత బాగుందో. ఈ మేఘాలు ఇంకా బాగా కనిపిస్తున్నాయి కదా మీకు కూడా. చూడండి ఒకసారి ఈ టీ గార్డెన్ పైన మేఘాలు ఎలా వెళ్తున్నాయో. వ్యూ మాత్రం మామూలుగా లేదు, చాలా అద్భుతంగా ఉంది. చూడండి మీరు కూడా ఈ గ్రీనరీ పైన మేఘాలు చాలా బాగుంది. ఈ టీ గార్డెన్ అయితే చూసుకొని మేము సిమ్స్ పార్క్ అయితే వచ్చేసాము. ఒక్కొక్కరికి టికెట్ అయితే 75 రూపీస్ అయితే ఉంటుంది. చూడండి సిమ్స్ పార్క్ కూడా చాలా బాగుంది. ఇక్కడ పార్కులన్నీ చాలా పెద్దగా ఉన్నాయి. చెట్లు, మొక్కలు చూడండి, పూల మొక్కలు, మధ్యలో ఏమో వాటర్ బోటింగ్ కూడా ఉంది. చాలా బాగుంది. ఇక్కడ రకరకాల మొక్కలైతే ఉన్నాయండి, చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ పార్క్ని చాలా బాగా డెవలప్ చేశారు, అలాగే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ గవర్నమెంట్ అయితే. చూడండి మొక్కలైతే, పూలు, చెట్లు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ పార్కు చాలా పెద్దది, అందుకని మనం చుట్టూ తిరిగి కంప్లీట్ చేయడానికి, చూడటానికి చాలా టైం అయితే పడుతుంది. చూడండి ఈ వాటర్ ఉంది కదా, వాటర్లో అయితే బోలెడన్ని చేపలు అయితే ఉన్నాయి. అట్లాగే ఈ పార్కులో వరల్డ్ మ్యాప్ అయితే ఉంటుంది, మొక్కలతో చేశారు. చాలా అద్భుతంగా ఉంది మొక్కలతో. అట్లా నేను ఎప్పుడు చూడలేదండి, చాలా బాగా చేశారు. చూడండి మీకు స్క్రీన్ పైన చూపిస్తున్నాను, ఇదేనండి వరల్డ్ మ్యాపు. చూడండి ఇక్కడ చేపలు చూసారు కదా, చాలా ఉన్నాయి, చాలా రకాలు ఉన్నాయండి. మన అక్వేరియంలో ఉంటాయి కదా, ఆ టైప్లో ఉన్నాయి అన్నీ. సిమ్స్ పార్క్ చూసుకొని మేమైతే దొడ్డపేట పీక్ పాయింట్కి అయితే వచ్చామండి. ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంది. ఇక్కడ నుంచి చూస్తూ ఉంటే ఊటీ మొత్తం అంతా కనిపిస్తుంది. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ నుంచి మొత్తం అంతా కనిపిస్తుంది. చూడండి ఈ వ్యూ పాయింట్ అయితే. ఈ మేఘాలు, ఈ కొండలు చూసారు కదా ఎంత బాగున్నాయో, చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడికి వచ్చేటట్టయితే మీరైతే గొడుగు పట్టుకొని రావడం మర్చిపోవద్దు. వర్షం అయితే చిన్న చిన్న పడుతూనే ఉంటాయి ఎప్పుడూ కూడా. ఇక్కడ సీజన్ అంతేనంటండి, మొత్తం అంతా ఇట్లాగే ఉంటుంది. ఇది చూసుకొని అయితే మేము బొటానికల్ గార్డెన్కి అయితే రెడీ అయ్యి వెళ్తున్నాము. బొటానికల్ గార్డెన్ టికెట్ అయితే ఒక్కొక్కరికి 100 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. లోపలికి ఎంట్రన్స్ అవ్వగానే ఎంట్రన్స్లో చూశారు కదా, లోపల రకరకాల పూల మొక్కలు అయితే ఉన్నాయి.
ఇవి చూసారు కదా, మన బొకేస్‌లో వాటిలో పెడతారు కదా! ఆ మొక్కలైతే ఇవన్నీ రకరకాల చాలా రకాల మొక్కలు, పూల మొక్కలైతే చాలా ఉన్నాయి ఇక్కడ. అవన్నీ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది. చూడండి ఎన్ని రకాలున్నాయో. బయట మనకి ఇటువంటి మొక్కలైతే మనకెక్కడ మనం చూసుండము. అన్ని రకాల మొక్కలు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఈ గ్లాస్ హౌస్‌లో అయితే చాలా రకాల మొక్కలున్నాయి. పూల మొక్కలైతే కాదు. బొటానికల్ గార్డెన్ చూసుకొని ఇప్పుడైతే మనం రోజ్ పార్క్ అయితే వెళ్ళిపోదాము. ఈ రోజ్ గార్డెన్ అయితే టికెట్ ఒక్కొక్కటి రూ. 75 తీసుకున్నారు. చాలా పెద్ద పార్కు. చాలా పెద్ద పెద్ద పూల మొక్కలున్నాయి. మొత్తం అన్నీ రోజ్ ఫ్లవర్సే చాలా ఎక్కువుంటాయి. చాలా రకాలైతే కనిపిస్తాయి మనకిక్కడైతే. ఒక్కొక్క ఫ్లవర్ చాలా పెద్దదిగా ఉంటాయి. చాలా మెయింటైన్ చేశారు ఇక్కడ గూడా. మీకు కొన్ని ఫ్లవర్స్ అయితే చూపిస్తాను చూడండి. ఒక్కొక్కటి అయితే నా అరచేయి కన్నా చాలా పెద్దదిగా ఉన్నాయి. పూల మొక్కలు చాలా బాగున్నాయి. నెక్స్ట్ మనం టీ ఫ్యాక్టరీకైతే వెళ్ళాము. అక్కడ చూడండి టీ పౌడర్ ఎట్లా రెడీ అవుతుందో మొత్తం ప్రాసెస్ అంతా చూపించారు. ఇక్కడే చాక్లెట్ ఫ్యాక్టరీ కూడా ఉంటుంది. ఇదిగోండి ఇదంతా టీ ఫ్యాక్టరీనండి. ఇక్కడే చాక్లెట్ ఫ్యాక్టరీ కూడా ఉంటుంది. చూపిస్తాను చూడండి. ఇవి కోకో బీన్స్ ఇవి. దీని ద్వారానే చాక్లెట్స్ రెడీ అవుతాయి. నెక్స్ట్ మేము కర్ణాటక హార్టికల్చర్ గార్డెన్‌కైతే వెళ్ళాము. ఇది డే 2లో స్టార్ట్ చేసాం ఇది. డే 1లో టీ ఫ్యాక్టరీ, చాక్లెట్ ఫ్యాక్టరీ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇది డే 2 అండి. చూడండి గార్డెను చాలా బాగుంది. గ్రీనరీ చాలా మెయింటైన్ చేస్తున్నారు. ఆ గడ్డి అంతా కూడా. ఇక్కడ మొక్కలవన్నీ చూడండి. మొత్తం అన్నీ షేప్ చేశారు. మొత్తాన్ని చాలా బాగా కట్ చేశారు. చూడండి మొక్కలు, జంతువులు ఇట్లా రకరకాల షేప్ అయితే కట్ చేశారు ఇక్కడ. చాలా అద్భుతంగా చేశారు. చూడండి అదిగో కనిపిస్తున్నాయి కదా! పూల మొక్కలండి ఇవన్నీని. చూడండి దాటుకొని అట్లా ముందుకెళ్తున్నాము. ముందుకెళ్తే మీకు షూటింగ్ స్పాట్ అయితే మీకు చూపిస్తాను. చూడండి ఈ షేప్ ఎట్లా కట్ చేశారో. ఈ మొక్కలన్నీ చూడండి ఎంత బాగా కట్ చేశారో కదా! నెక్స్ట్ ఈ పార్క్‌లో అయితే రోజా మూవీ షూటింగ్ అయితే జరిగింది. ఇండియా, పాకిస్తాన్ బోర్డర్‌లో చూపించినట్టు చూపిస్తారు కదండీ! ఇదేనండి ఆ బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ పైన సీన్ అంతా ఇక్కడే, క్లైమాక్స్ సీన్ అంతా ఇక్కడే షూట్ చేశారంట. చూడండి ఇదే అది. ప్లేస్ చాలా బాగుంది. మూవీలో హీరో తప్పించుకొని వస్తాడు కదా పాకిస్తాన్ బోర్డర్ నుంచి. ఇదేనండి ఆ షూటింగ్ స్పాట్ అంతా. కనిపిస్తుంది కదా ఆ బ్రిడ్జ్ అంతా. అట్లా ముందుకెళ్తే ఇక్కడ చూశారు కదా వాటర్‌లో చాలా రకాల చేపలు ఉన్నాయి. కలర్స్ అయితే ఉన్నాయి. చూడండి మీకు కనిపిస్తుంది కదా ఎన్ని రకాల చేపలు ఉన్నాయో. చాలా బాగున్నాయండి చేపలన్నీ. అక్వేరియంలో పెంచుకున్న చేపలన్నీ ఇక్కడ చూడండి అట్లాగే ఉన్నాయి. చూడండి కనిపిస్తున్నాయి కదా వైట్ కలర్ చేపలు. చూడండి అవ్వండి ఆ చేపలే ఇవన్నీని. నెక్స్ట్ అలా ముందుకి నడుచుకొని వెళ్తే చూడండి గ్రాస్‌తో రకరకాల అయితే చేశారు. చూడండి ఇవన్నీ పీకాకు చాలా రకాలవి ఏవైతే చేశారు. ఇవన్నీ చూడండి గ్రాస్తోనే చేశారు అంతా. ఆ మొక్కలవన్నీ చూసారు కదా ఎంత బాగుందో. ఆ పైన అయితే నెమలిలాగా అట్లా కిందకు వచ్చింది చూసారు కదా. నెక్స్ట్ మేము పైకి రాక అయితే స్టార్ట్ అయిపోయాము. వెళ్ళే దారిలో ఇది షూటింగ్ స్పాట్ అండి. ఈ షూటింగ్ స్పాట్ అయితే ఓపెన్ చేయలేదు మేము వెళ్ళేటప్పుడు. సో మేము దీనికైతే వెళ్ళలేదు. నెక్స్ట్ మేము పైకరా వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాము. పైకరా వాటర్ ఫాల్స్కి అయితే టికెట్ రూ. 30 తీసుకున్నారు. అలాగా ఒక 1 km ట్రెక్ చేసుకొని ముందుకు వస్తే చూసారు కదండి ఇదేనండి పైకరా వాటర్ ఫాల్. చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. చూడండి ఆ గ్రీనరీ అవంతా. వర్షం కూడా చిన్నగా పడుతుంది. మీకు చెప్పాను కదా గొడుగులు అయితే క్యారీ చేసుకోమని చెప్పేసి. అందుకనే ఎక్కడ పడితే అక్కడ వర్షం పడుతూనే ఉంటాయి. చిన్నగా పడుతూ ఉంటాయి. మొత్తం అంతా ఇంతేనంటండి ఇక్కడ. సో చూడండి అలా మనం ఇది చూసుకొని కాస్త ముందుకెళ్తే చూడండి ఎట్లా ఉందో వ్యూ. చాలా బాగుంది. ఎంత బాగుందో చూస్తున్నారు కదా మీరు కూడా స్క్రీన్ పైన. చూడండి ఇదంతా వాటర్ ఫాల్. ఇందాక మనం చూసుకోం కదా ఇలా కిందకి డౌన్కి నడుచుకొని వచ్చామండి. అదిగోండి ఆ పైన అంతా ఎంత బాగుందో కదా వాటర్. దీని చూడండి క్లైమేట్ అద్భుతంగా ఉంది. ఇక్కడ ఫోటోగ్రాఫర్స్ ఉన్నారండి. ఇక్కడ ఫొటోస్ అయితే తీస్తున్నారు. ఒక్కొక్కటి రూ. 150 ఛార్జ్ చేస్తున్నారు. ఇన్స్టెంట్గా ఇచ్చేస్తున్నారండి ఇక్కడే. చాలా బాగుంటున్నాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చూడండి ఈ వాటర్ ఫాల్ అయితే ఎంత బాగుందో కదా. నెక్స్ట్ మేము పైకరా బోట్ హౌస్కి అయితే వచ్చాము. ఇక్కడ టికెట్ బోటింగ్కి ఒక్కొక్కటి ఒక్కో ప్రైస్ ఉందండి. 300 నుంచి అయితే స్టార్ట్ చేశారు. చూడండి స్పీడ్ బోట్ తీసుకోవచ్చు. ఇట్లా ఉన్నాయి కదా. ఈ బోట్స్ బట్టి మనం టికెట్ ప్రైస్ అయితే మారుతూ ఉంది. ఇక్కడ మీరు ఏమైనా తినాలనుకుంటే చూసుకోండి కోతులు అయితే ఉంటాయి, మీద పడిపోతూ ఉంటాయి. తినే వస్తువులు క్యారీ చేయొద్దు. కోతులు అయితే మీద పడిపోయి రెక్కేస్తున్నాయి. చూసుకోండి మీరు కూడా.
నెక్స్ట్ మేము బోటింగ్ అయితే చేసాము. ఇక్కడ బోటింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఎంత బాగుందంటే చూడండి, మీకు కూడా చూపిస్తున్నాను మేము బోటింగ్ వెళ్ళేది. ఊటీ వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ పైకిరా బోట్ హౌస్ అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి. అట్లాగే ఇక్కడ బోటింగ్ అయితే ట్రై చేయండి. ఊటీ ఊర్లో ఉన్నదైతే ట్రై చేయొద్దు, మొత్తం అంతా అది డ్రైనేజ్ వాటరే. అక్కడ చాలా స్మెల్ అయితే, బ్యాడ్ స్మెల్ అయితే వస్తుంది. ఎందుకంటే అది మ్యాన్ మేడ్ లేక్ అంట, అసలు బాగోదు అసలు. మనమైతే ఇక్కడ బోటింగ్ అయితే ట్రై చేసాము. ఇక్కడ చాలా బాగుంది, మేమైతే చేసాము. ఎంత నచ్చిందంటే చూడండి ఒకసారి ఆ వ్యూ అదిని బోటింగ్లో ఎంత బాగుందో కదా. ఇది చూసుకొని మేమైతే నెక్స్ట్ పైన్ ఫారెస్ట్కి అయితే స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయాము. ఇదిగోండి ఇదే పైన్ ఫారెస్ట్. ఒక్కొక్కరికి అయితే 50 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. లోపలికి ఎంటర్ అయిన తర్వాత చూడండి ఈ పైన్ ఫారెస్ట్, వీటితోనే మన కరెన్సీ నోట్స్ అవన్నీ పేపర్స్ ఇవన్నీ వీటితోనే తయారు చేస్తారంట. బాండ్ పేపర్స్ కూడా ఈ చెట్టుతోనే రెడీ అవుతాయంట. చూడండి ఇట్లా మేము ఇక్కడ నడుచుకుంటూ అలా ముందుకెళ్తే లోపల కూడా ఈ వాటర్ లేక్లా కనిపిస్తుంది. చూడండి ఇది చాలా బాగుంది. ఇక్కడ కూడా చూస్తున్నారు కదా, ఇదేనండి అది. చాలా బాగుంది. క్లైమేట్ కూడా మేము వెళ్ళే టైంకి వర్షం పడుతూ పడుతూ చిన్న చిన్న చినుకులేనండి, మరీ పెద్దగా కూడా ఏం లేవు. చూడండి చాలా బాగుంది. మాకు క్లైమేట్ కూడా చాలా నచ్చింది ఇక్కడ. ఇదేనండి పైన్ ఫారెస్ట్కి వచ్చిన వాళ్ళు ముందు చెట్లు చూసి వెళ్ళిపోవద్దు, లోపలికి అట్లా నడుచుకొని వస్తే ఇంత బ్యూటిఫుల్ సీనరీ అయితే కనిపిస్తుంది. పైనుంచి వెళ్ళిపోవద్దండి, లోపలికి రండి. దీని తర్వాత మేము మధుమలై ఫారెస్ట్కి అయితే వెళ్తున్నాము. అక్కడి నుంచి మేము పైన్ ఫారెస్ట్ నుంచి సుమారు 1.5-2 గంటలు అయితే పడుతుందండి. చూడండి వెళ్ళే దారిలో అయితే ఈ సీన్ చాలా బాగుంది. అక్కడ వాటర్ ఫాల్ కనిపిస్తుంది చూసారా, కొండల మధ్యలోంచి మేఘాలు ఎంత బాగున్నాయో కదా. ఇదంతా ఘాట్ రోడ్ అండి. చూడండి దిగేటప్పుడు, వెహికల్ దిగేటప్పుడు జాగ్రత్తగా దిగండి. చూడండి ఎంత బాగుందో ఈ క్లైమేట్, ఆ మేఘాలు ఆ కొండలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడి నుంచి అయితే మేము మధుమలై ఫారెస్ట్కి అయితే వెళ్తున్నాము. ఇదేనండి మధుమలై ఫారెస్ట్కి వెళ్ళే దారి. చూడండి వెళ్ళే దారిలో రోడ్డుకి అటుపక్క ఇటుపక్క మొత్తం అంతా అడవేనండి. అడవిలో చూసారు కదండి, అవన్నీ జింకలండి. మొత్తం గుంపులు గుంపులుగా తిరుగుతున్నాయి ఎక్కడ చూసినా కూడా. అదిగో ఈ మధుమలై ఫారెస్ట్ అయితే ఊటీ నుంచి మైసూర్ వెళ్ళే దారి అండి ఇదంతానా. చూడండి వెళ్ళే దారిలో అయితే రకరకాల జంతువులు అయితే కనిపించాయి మాకు. చూడండి ఇక్కడ నెమలి మాకు కనిపించింది. చూడండి ఇలా చాలా రకాల అయితే కనిపిస్తున్నాయి మాకు. ఇవి చూసుకొని అయితే ముందుకు అలా వెళ్ళాము. ఇంకొక చోట కూడా బాగా ఎక్కువగా కనిపిస్తున్నాయి. చూడండి మధుమలై ఫారెస్ట్లో అయితే బస్సు, జీపు, సఫారీలు ఉంటాయి. బస్సు అయితే 350 రూపీస్ ఛార్జ్ చేస్తారు. జీప్ అయితే 3,000 to 4,000 ఒక్కొక్కరికి ఛార్జ్ చేస్తున్నారు. చూడండి మేమైతే మధుమలై ఫారెస్ట్ అయితే చూసుకొని ఊటీ రిటర్న్ అయ్యి నెక్స్ట్ డే మేము ఊటీ నుంచి మెట్టుపాలెం, కోయంబత్తూర్ అయితే చేరుకొని అక్కడి నుంచి మేము ఈషా ఫౌండేషన్కి అయితే వెళ్తున్నాము. మేమైతే నెక్స్ట్ డే మేము ఊటీ రైల్వే స్టేషన్కి వచ్చేసాము. ఇక్కడ టాయ్ ట్రైన్ జర్నీ మేము చేయబోతున్నాము. ఇది ఊటీ నుంచి మెట్టుపాలెం వరకు ఉంటుంది. ఇది ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటలకైతే ఉంటుంది. టికెట్స్ అయితే మనం ముందుగానే బుక్ చేసుకోవాలి. ఊటీ నుంచి టికెట్స్ అయితే చాలా కష్టంగా దొరుకుతాయి, మనం ముందుగానే బుక్ చేసుకోవాలి. ఒకవేళ టికెట్స్ మనకి దొరకకపోతే ప్రతిరోజు మనం 2 గంటల ముందుగానే వచ్చి క్యూలో నించొని తత్కాల్లో తీసుకోవాలి. స్టేషన్లోనే ఇస్తారు, అది కూడా ఎంతమందికి అయితే ఇస్తారో తెలియదు. మనం వెళ్ళి ముందుగానే నించోవాలి. లైన్ కూడా చాలా ఎక్కువ మంది వెయిట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఊటీ నుంచి ఈ జర్నీ చాలా బాగుంటుంది. ఊటీ టూర్లో ఈ జర్నీ ఖచ్చితంగా ట్రై చేయాల్సింది. వచ్చేటప్పుడైనా ఊటీ, లేదంటే ఊటీ నుంచి వెళ్ళేటప్పుడైనా. మేము ఊటీ నుంచి వెళ్ళేటప్పుడు అయితే టికెట్స్ బుక్ చేసుకున్నాం, మాకైతే కన్ఫర్మ్ అయింది. ఊటీ నుంచి ఈ ట్రైన్ అయితే మెట్టుపాలెం వరకు వెళ్తుంది. ఇది మధ్యాహ్నం 2 గంటలకైతే ఉంటుంది. అలాగే మెట్టుపాలెం నుంచి తెల్లవారుజామున 7 గంటలకు అట్లా ఉంటుంది ట్రైను. మేమైతే మాకు ట్రైను టైం సెట్ అవ్వలేదు, మేము అందుకనే బస్ జర్నీ అయితే చేసి ఇటు వచ్చేసాము. సో మేము వెళ్ళేటప్పుడు అయితే టికెట్స్ బుక్ చేసుకున్నాం, మాకు కన్ఫర్మ్ అయింది. ఈ ట్రైన్ టికెట్ మామూలుగా అయితే 290 ఒకటి ఉంటుంది, ఫస్ట్ క్లాస్లో అయితే 600 అయితే ఛార్జ్ ఉంటుంది. అట్లాగే మనం ఊటీ నుంచి అయితే మెట్టుపాలెం దాకా జర్నీ చేయాలి. చాలామంది ఏం చేస్తారంటే మెట్టుపాలెం వరకు చెయ్యరు, కూనూరు దాకే చేస్తారు. సో మామూలు ఇంజనే ఉంటుంది కానీ జర్నీ బాగుంటుంది. కానీ మనకి స్టీమ్ ఇంజన్ వచ్చేసి కూనూరు తర్వాతే స్టార్ట్ అవుతుంది. అసలైన జర్నీ కూనూరు తర్వాత ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది, అస్సలు మిస్ చేసుకోవద్దు మీరైతే. చూడండి మీకైతే ఆ ఇంజన్ చూపిస్తున్నాను, ఇదేనండి స్టీమ్ ఇంజను, చాలా అద్భుతంగా ఉంది. ఈ టాయ్ ట్రైన్ జర్నీ అయితే మేము అస్సలు లైఫ్లో మర్చిపోలేను.
మంచి మెమరీ ఇచ్చిందండి. చూడండి ఎంత బాగుందో కదా, చాలా బాగుందండి, చాలా అద్భుతంగా ఉంది. ఒకసారి మీరైతే ట్రై చేయండి. పక్కా మీరు వెళ్ళారంటే పక్కా ఖచ్చితంగా ఇదైతే ఈ జర్నీ ఒక్కసారైనా మీరు ట్రై చేయాలి. ఈ టాయ్ ట్రైన్ వెళ్ళే దారిలో ఈ టాయ్ ట్రైన్లో చాలా మూవీ షూటింగ్స్ అయితే జరిగినాయండి. మేము వెళ్ళేటప్పుడు వెదర్ చూసారు కదా, ఎప్పటికప్పుడు మారిపోతూనే ఉంది, వర్షం పడుతూనే ఉంది చిన్నగా. చూసారు కదా, మీకు ఈ లొకేషన్ చూపిస్తాను చూడండి. ఈ లొకేషన్లోనే ఈ ట్రైన్ పైనే షారుఖ్ ఖాన్ గారి సినిమా షూటింగ్ అయితే చేశారు. దిల్సే మూవీ షూటింగు. చెలి చెయ్య చెయ్య సాంగ్ ఉంటుంది కదా, అదే దిల్సే మూవీ షారుఖ్ ఖాన్ గారి మూవీ షూటింగ్ అండి. చూడండి ఎంత బాగుందో ఈ ప్లేసు, చాలా అద్భుతంగా ఉంది. చూడండి ఈ లొకేషన్ కూడా ఈ ట్రైన్ మీదే తీశారంట ఆ సాంగ్ అంతా. చూడండి ఒకసారి ఈ లొకేషను ఎంత బాగుందో. ఇది చూసుకొని మేమైతే మెట్టుపాళ్యం అయితే చేరుకున్నాము. మెట్టుపాళ్యం నుంచి మేము కోయంబత్తూర్ బస్టాండ్కి చేరుకొని అక్కడి నుంచి మేము ఈషా ఫౌండేషన్కి అయితే చేరుకున్నాము. సుమారు 30 కిలోమీటర్ల పైనే ఉంటుందండి. కొండల మధ్యలో జర్నీ చాలా అద్భుతంగా ఉంటుంది. ఈషా ఫౌండేషన్ లోపలికి అయితే మొబైల్స్ అలౌ చేయరు. ఇక్కడితో మన ఊటీ టూర్ కంప్లీట్ అయిపోయింది. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఈ చిన్న ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.